మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్, సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్, 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్, క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్, పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్, బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్, 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అధైర్య పడకండి, అండగా ఉంటాం. ఏలూరులో కాల్మనీ బాధితులకు ఎమ్మెల్యే బడేటి భరోసా. మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని వినతుల పరిష్కారంపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. ప్రజా ఫిర్యాదులకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలి. మీకోసం కార్యక్రమంలో వినతులు స్వీకరించి పరిష్కరించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి.
సమగ్ర విచారణ జరిపిస్తాం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎస్పీని కలిసిన కాల్మనీ బాధితులకు ఎస్పీ హామీ. అంబేద్కర్ ఆశయాలు సాధించడం అందరి బాధ్యత. జూనియర్ కళాశాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘన నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పేద బడుగు బలహీన వర్గాల అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. గత కొన్నేళ్లుగా అనపర్తి నుండి విచ్చేసిన మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి పేద బడుగు మధ్యతరగతి కుటుంబాలకు డబ్బులు వడ్డీలకిస్తూ కట్టడం ఆలస్యమైతే కనీవిని ఎరుగిన రీతిలో అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిని అన్ని విధాలా ఇబ్బందులు పెట్టడంతో పాటు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తీరును బాధితులు తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. దీనిపై సుదీర్ఘంగా బాధితులతో మాట్లాడి సమగ్ర సమాచారంతో సోమవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ను బాధితులతో కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ బాధితులతో ఒక్కొక్కరిగా మాట్లాడి పూర్తి వివరాలు సేకరించి దీనిపై డీఎస్పీ స్థాయిలో విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ అవసరాల నిమిత్తం వడ్డీలకు రుణాలు తీసుకోవడం జరిగే ప్రక్రియని, అలాగని వారి అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీలను గుంజుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడే వారిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని, అధైర్యపడవద్దని, ఎటువంటి బెదిరింపులకు భయపడనవసరం లేదని వారికి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా సమస్యను చెప్పిన వెంటనే స్పందించి బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బడేటికి కాల్మనీ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఏదైతే నిన్న ఏలూరులో అధిక వడ్డీల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళి అన్నీ కూడా కూలంకుషంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం. మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఒక 4 కేసులకు సంబంధించింది ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు, ఆడవాళ్ళని అడిగారు. మగవాళ్ళలో ఏదైతే ₹1,00,000 తీసుకుని 7,25,000 కట్టారో అతను ఫోన్పే ద్వారా ఎంత కట్టాడు, క్యాష్ ద్వారా ఎంత కట్టాడు, ప్రతిదీ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ₹100 స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నాడు, చెక్కులు ఎన్ని ఇచ్చాడు, నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు. వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి, ప్రత్యేకించి ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన. దీంట్లో ఏంటంటే రమారమి 12 కేసుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేయటం, వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉండటం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్గా చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ని మాకు అప్పచెప్పండి, దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అధిక వడ్డీలకి తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ మంది బ్యాంకర్స్ ఇవాళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేవి బోల్డ్ అని ఉన్నాయి. దాంట్లో సబ్సిడీకి కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు, ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు. దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం 100కి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు. వాళ్ళు చేస్తారు. అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అధిక వడ్డీల వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లినయేమో కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవో, ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా. అటువంటి వాళ్ళని బెదిరింపులకు తీస్తే ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేస్తానని సందర్భంగా తెలియజేయడం. ఎవరో చేయట్లా, ఇతనికి సంబంధించిన ఏజెంట్లు ఇతనే తప్పితే ఏలూరులో లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు ఇటువంటి అధిక వడ్డీలకి ఎవరు వ్యాపారం చేయరు. ఎందుకంటే ఏలూరుతో నాకు అనేక సందర్భాలు, ఎందుకంటే నేను పుట్టుకతోనే ఇక్కడ ఉన్నా. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చేస్తూ అందరూ కూడా తెలుసు. ఎవరో కూడా ఇటువంటి అధిక వడ్డీలకి చేసేవాళ్ళు వాళ్ళు ఎవరూ లేరు. ఇదివరకు ₹4, ₹5 చేసినా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అధిక వడ్డీలకి వ్యాపారం చేయొద్దన్నప్పుడు వాళ్ళందరూ కూడా మానేయడం జరిగింది. అసలు దానికి అప్రోచ్ అవ్వట్లే. వీళ్ళు ఏదైతే వైసీపీని అడ్డం పెట్టుకుని చేయాలనుకున్నారు, వీళ్ళు అనపర్తి, అతను సుధాకర్ రెడ్డి అనేది ఒరిజినల్గా అనపర్తి నేటు. ఇతనేదో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు రాయించుకుని వీళ్ళే తీసుకుని అక్కడ రూమ్లో ఇక్కడ రూమ్లో కూర్చుంటూ ఉంటారు. వీళ్ళు వేరే రకంగా కూడా వాళ్ళని మాట్లాడించింది, బెదిరించిన మాటలు కూడా ఫోన్
స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఉన్నాయి. వాటి మీద కూడా చర్య తీసుకుంటారు. తప్పనిసరిగా అతను శిక్షార్హుడు. ప్రజా సమస్యలపై వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ప్రజల సమస్యలపై చర్చించారు. ఇకపై ప్రతివారం నియోజకవర్గంలోని 4 మండలాల్లో జరిగే మీకోసం కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం అవుతానని అన్నారు. ఈ సందర్భంగా దెందులూరు మండలానికి చెందిన పలువురు గ్రామస్తులు ఎంఆర్ఓ కార్యాలయంలో తమ సమస్యలపై వినతులు అందజేయగా వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే చింతమనేని సత్వరమే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ సుమతి, ఎంపీడీఓ శ్రీలత, టీడీపీ నాయకులు ఇప్పిలి వెంకటేశ్వరరావు, మంచినేని శ్రీనివాస్, మహేష్ యాదవ్ సహా పలువురు నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నామండి మొత్తాన్ని తీసుకొచ్చి రాసేసేవాళ్ళు. చూడండి, ఈ పొలంలోకి పేరు ఉంటే అమ్ముకుంటే పొలంలో రానిపోకుండా పొలం హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారట. మన సర్వేని పంపించి అసలు ఈ ల్యాండ్ ఎవరిది, దీని మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఉంటే ఎందుకు దౌర్జన్యం చేస్తారు, ఎవరు చేస్తున్నారో వాళ్ళ మీద ఎస్ఐ గారు గ్రీవెన్స్ అటెండ్ అవ్వాలి. ప్రతి డే నువ్వు ఎంపీడీఓ ఆఫీసులో నీకు ఒక రూమ్ అలాట్ చేయమని చెప్తాను ఇంజనీర్లకి. అక్కడ మీరు కూర్చోండి వచ్చి రూమ్ ఇప్పిస్తానయ్యా. రూమ్ లేదంటావేంటి? నాలుగు మండలాలు కూడా చెప్పామాట. ఇల్లు 4 మండలాలు కూడా ఇంకా 3 మండలాలు ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా చెప్పు. నెక్స్ట్ వీక్ వచ్చి పెదవేగి, ఆ తర్వాత పెద్దపాడు, లాస్ట్ మీరు వచ్చేపాటు దీని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పబ్లిక్ గ్రీవెన్స్ రెజిస్టర్ సిస్టంలో వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, డిఆర్ఓడి పుష్పమణి, ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భాస్కర్రావు, ఎం ముక్కంటిలతో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీదారుల నుంచి స్వీకరించే వినతులపై తక్షణ పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని, అసంతృప్తితో అర్జీలు రీఓపెన్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తంగెళ్లమూడికి చెందిన చొదుమెళ్ల బాలకృష్ణ తమ ఇంటి స్థలం ఆక్రమణకు గురవుతుందని ఆ స్థలానికి సరిహద్దులు నిర్ణయించి ఆక్రమణలు తొలగించాలని కోరుతూ అర్జీ అందజేశారు. పెదపాడు మండలం కలపర్రు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఫిషర్మ్యాన్స్ సొసైటీని రద్దుపరిచి రెవెన్యూ అధికారి వారిచే దర్యాప్తు చేయించి చెరువును కాపాడాల్సిందిగా అర్జీని అందజేశారు. వంగూరు గ్రామానికి చెందిన చలసాని వెంకట సంపత్ కుమార్ తమ కుమారునికి తాతగారు వీలునామా రాసి ఉన్న దాని ప్రకారం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ చేయించాల్సిందిగా అర్జీ అందజేశారు. చింతలపూడి మండలం తేగలవంచకు చెందిన వెంకటేశ్వరరావు తమ భూమిని ఆన్లైన్ మరియు అడంగల్ నందు నమోదు చేయాలని అర్జీ అందజేశారు. అదేవిధంగా హౌసింగ్, ఫీజు రీయింబర్స్మెంట్, పోలీస్ కేసులు, భూమి తగాదాలు తదితర సమస్యలపై అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ ఏవో నాంచారయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆ భూమికి సంబంధించిన కాగితాలన్నీ వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు. సోమవారం ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫిర్యాదుదారులు వచ్చి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులను అందజేశారు. ఎక్కువగా వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలను గురించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా అధిక వడ్డీల పేరుతో అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, ప్రజలు వారి కుటుంబ అవసరాల నిమిత్తంగా ఇతరుల వద్ద నుండి డబ్బులు వడ్డీకి తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, డబ్బులు తీసుకునే సమయాల్లో ప్రామిసరీ నోట్లను పూర్తి చేసిన తర్వాతే సంతకాలు చేయాలని, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారని చెప్పారు. చెక్కులు ఇచ్చే సమయంలో ప్రజలు ఆ చెక్కులపై ఎంత డబ్బులు తీసుకుంటున్నామనే విషయాలు తప్పనిసరిగా రాయాలని, లేకపోతే ఇబ్బందులకు గురవుతారని, ప్రైవేటు వ్యక్తుల వద్ద నుండి డబ్బులు తీసుకుని వారు ఎంత అంటే అంత కట్టి ఇబ్బందులు పడే కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా లభించే లోన్లను పొందాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు లోన్లను త్వరితగతినిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద మాత్రమే అవసరాలకు డబ్బులను లోన్గా పొందాలని, బయట వ్యక్తుల వద్ద తీసుకుంటే ఇబ్బందులకు గురవుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ మరియు సిఐలు పాల్గొన్నారు. ఇది మన దగ్గర రకరకాల బాధితులు కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది. కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ వడ్డీ వాళ్ళకి అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీలు వేయడము, దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం. తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళలో ఒక 90% 80% ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్స్, సపరేట్ టీమ్స్ అని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది మా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ సిఐస్ తోటి కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ బాధితులు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. థ్యాంక్ యూ. ఒకటి మార్చిలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్లున్నారండి. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ రెజ్యూమ్ చేస్తారు. అది వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చి భయపెట్టినట్లు ఒక కంప్లైంట్, ట్రెస్పాస్ మీద కంప్లైంట్ ఉంది. ఇప్పుడు కూడా బాధితులతో అందరితోటి సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది ఉన్నారు కాబట్టి ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి విల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్. అట్లా ఏం లేదండి. పోలీస్ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చారు. అసలు కార్యక్రమం పురోహితం చేస్తారండి మా వారు. చేస్తే బయటికి వెళ్ళి ఎత్తుని వచ్చి వరకు తినేసేవారు. బయట ఆయన బయట నుంచి వచ్చి కట్టాల్సింది, ఏ టైం అయినా సరే కట్టాల్సింది, మీరు కట్టాలి. ఆయన మాట ఎలా మాట్లాడేవారంటే గౌరవం లేదండి. అసలు మనిషి అని గౌరవం కూడా లేకుండా మాట్లాడేవారు. తీసుకున్నా కదా ఎందుకు కట్టావు, అలా 5 లక్షలు కట్టి ఇంకా 6 లక్షల వరకు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు. మంగళవారం 7 దాటితే ఎమ్మటనే ఇంకో వడ్డీ పెరిగిపోద్దండి. 5,000కి ఇంకో 2,500, 7,500 పెరిగిపోద్ది. మొత్తం 12,500. మళ్ళీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఏమన్నా ఆగండి కొద్ది టైం ఇవ్వండి అంటే మేము 9, 9:30 వరకు చూస్తాం. మీ గురించి మనిషిని ఆపుతాం. లేదనుకోండి ఈ మనిషి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మరుసటి రోజుకి ఈ 12,500కి మళ్ళీ ఇంకో 5,000 యాడ్ అయ్యి మళ్ళీ ఇంకో 23,000 అవుతుంది. ఎక్కడ న్యాయం జరగకపోవడం అనేటువంటి జరగడం చేత ఇంక మేము రోడ్డు ఎక్కి ఈ మీ ఎస్పీ గారు ఆశ్రయాన్ని తీసుకోవడం జరుగుతుందండి. వెళ్ళి డబ్బులు అఖిల్ రహమాన్ అనే వ్యక్తి నా ఫ్రెండ్. అతని దగ్గర నేను 20,000 రూపాయలు పెంచమని పలానా దగ్గర సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర డబ్బులు ఇస్తారు, వడ్డీలకి తీసుకో, వారానికి 2,000 కట్టుకొని తీరిపోద్ది అన్నారు. సరే అని చెప్పి నేను పాల ప్యాకెట్లు అమ్ముకుంటాను. టోటల్గా 6,50,000 తీసుకున్నాను.
బిల్లుకి తక్కువ అవడం వల్ల 6,50,000 తీసుకున్నాను టోటల్గా. నేను కట్టిన అమౌంట్ 5 లక్షల దాకా 5 లక్షలు కట్టాను. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని మేము ఎస్పీ గారికి రెస్పాన్సిబిలిటీ నన్ను కొట్టారు. ఇక మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. ఇదిగోండి ఇదిగో ఫోటోలతో తాక అతను గొడవలు విద్యాసాగర్ రాజేష్ అతను నలుగురు వచ్చి కొన్ని ఫోటోలు. ఒక వారం కట్టలేదని చెప్పి ఇంటికి వచ్చి ఎందుకు కట్టరమ్మా ఫోన్లు ఎత్తట్లేదు తన అని అంటే లేరండి లైన్కి వెళ్ళారు వచ్చాక కడతారండి అని అన్నా సరే కుదరలేదు అన్నారు. కంప్లైంట్ పెట్టినా ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంటికి వచ్చి మరి తను కింద పడేసి కొట్టారండి. ఎందుకండి మా ఆయన అడ్డుకెళ్ళినా సరే నన్ను తోస్తే లాగేశారు. ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడంటే కదలడండి, కట్టేదాకా కూడా కదలడు. మాకు న్యాయం కావాలండి. అతని వల్ల మాకు ఇదిగా విముక్తి కావాలి. మేము ఇంకా కట్టే స్తోమత మాకు లేదండి. ఇంకెంతని కడతామండి? ఓ రూపాయా పాపాయా అండి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నాతో పాటు ఇంతమంది ఉన్నారు బాధితులు. అతని వల్ల ఇబ్బంది పడ్డామండి. ఒకరు కాదు కదండి, ఇంతమందిలో ఉన్నాం కదా, అందరూ నాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. నీ భర్తకి నువ్వే కదా షూరిటీ. ఎక్కడ మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రామిసరీ నోట్లు చెక్కులు షూరిటీ ఇస్తారనే విషయం మాత్రమే నేను విన్నానండి. సాధారణంగా మేము బయటికి రాము. కాకపోతే నా భర్తకి నేనే షూరిటీ. మరి అదేం లెక్క అనేది నాకు తెలియదు. నీ భర్తకి నువ్వే షూరిటీ కదా, మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ 1,20,000 రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి. సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి. నేను చెప్పిన పనే చేయాలి. నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది. అతను నన్ను వేధించడం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు సాధించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏలూరు విచ్చేసి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరియు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం 11 గంటలకు ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏలూరు పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1944 సెప్టెంబర్ 30న ఏలూరు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని, ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెట్వెల్ సీఈఓ కె ప్రభాకర్, ఆర్ఐఓ చంద్రశేఖర్, ఇరిగేషన్ డిఈ దేవరకొండ వెంకటేశ్వర్లు, డిగ్రీ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రాంబాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి గిరిబాబు మరియు దళిత బహుజన సంఘాల నాయకులు నేతల రమేష్ బాబు, చాగంటి సంజీవ్, ఐఆర్ఎస్ అండ్ ఆర్ఎండ్బి రిటైర్డ్ డిఈ గరికిముక్కు వెంకటేశ్వరరావు, దాసరి నాగేంద్ర కుమార్, చొప్పల సాయిబాబు, పళ్ళెం ప్రసాద్, మెండం సంతోష్ కుమార్, మేతర అజయ్, అబ్బూరి అనిల్, దాసి వెంకటేశ్వర్లు, మేడిశెట్టి గిరిబాబు, కొత్తల పూర్ణ మల్లికార్జున్, మంచెల్లు ఇస్సాకు, ఎరికపాటి విజయ్, కాపుదాసి రవి, గొల్లా కిరణ్, మెండం ఆనంద్, చింతా మహాలక్ష్మణుడు, మేరుగు సత్యనారాయణ, కోర్మా రాజు, కొరబండి బాబురావు, కర్నికోటి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎట్లయినా ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో మరి సంజయ్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారి సౌజన్యంతో మరి నాగేంద్ర గారు, అలాగే ఇక్కడ ఉన్న మన నేతల రమేష్ కానీ పెద్దలందరూ పళ్ళెం ప్రసాద్ మొత్తం అందరూ మరి సమిష్ట కృషితో ఆ రోజున భారీ ఎత్తున మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వేలల్లో జనాభా ఆ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే రోజున ఇక్కడ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగమైనందుకు గత 5 ఏళ్ళుగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలు మన సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ జై భీమ్, నమస్కారం. ఆ రోజు ఆయన ఒక కేంద్ర మంత్రిగా, అంటే అప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాలేదు, బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది, బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, అంటే ఈనాడు సెంట్రల్ మినిస్టర్ హోదా. ఆయన అప్పుడు లేబర్ పోర్ట్ఫోలియో నిర్వహించేవారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఆ రోజుల్లోనే స్వతంత్రం రాకముందు ఆయన ఇక్కడికి రావటం విచ్చేయటం జరిగింది. అంత మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ చరిత్రని మనం మర్చిపోకూడదు, భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడున్న స్థానికులను దళితులే కాదు దళితులేతరులు కూడా అందరూ కూడా ఐక్యమయ్యి, ముఖ్యంగా మన పెద్దల నేతల రమేష్ గారు కానీ లేదా దాసరి నాగేంద్ర గారు కానీ వారు యాక్చువల్గా ఈ విషయాన్ని వెలుగులో తీసుకురావడం జరిగింది. పవిత్ర పాదాలు నడయాడినటువంటి జూనియర్ కాలేజీలో మళ్ళీ మేము ఆయన యొక్క ఆశయాల్ని సాధించడానికి
పునరంకితం అవటం కోసం ఇక్కడ ఈ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. మరి బాబాసాహెబ్ భావజాలంతో ముందుకెళ్తున్న మిత్రులందరం కూడా ఈ రోజున ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై బహుజనులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా ఖండించడం కోసం మేము ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితోటి ముందుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ ఇక్కడ యొక్క ఆత్మీయ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. మరి రాబోయే కాలాల్లో చేయబోయే కార్యాచరణ మేము రూపొందించుకొని మరుక్షణం ప్రకటిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా డిస్కౌంట్స్ సెప్టెంబర్ 28వ తేదీ నుండి ప్రారంభం. 3000 రూపాయలకే 2 మాంగళ్య పట్టు సారీస్, 4000 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 6000 రూపాయలకే 2 వారాహి పట్టు సారీస్, 10,000 రూపాయలకే 2 నక్షత్ర పట్టు సారీస్. సిల్క్ సారీస్ పై 1+1 ఆఫర్స్. 333 రూపాయలకే రిచ్ లుక్ షిఫాన్ సారీ, 555 రూపాయలకే ఖాదీ లెనిన్ సారీ, 888 రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ, 349 రూపాయలకే 2 టాప్స్. క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్. పార్టీ వేర్ చుడిదార్స్ పై అప్ టు 51% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 చిల్డ్రన్ స్కర్ట్స్, 349 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. బాబా సూట్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. ఫ్యాన్సీ ఫ్రాక్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 999 రూపాయలకే 3 టీ షర్ట్స్ లేదా 3 ఫార్మల్ ప్యాంట్స్, 699 రూపాయలకే 2 షర్ట్స్, 1299 రూపాయల జీన్స్ పై 50% డిస్కౌంట్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. విజయదశమి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. ఏలూరు పవర్పేట స్టేషన్ రోడ్లో వేంచేసియున్న సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో 3/10/2024 నుండి 12/10/2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు, అమ్మవారికి విశేష అలంకారములు, ప్రతిరోజు ప్రత్యేక పూజలు. 3/10/2024 గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. 4/10/2024 శుక్రవారం శ్రీ గాయత్రీదేవి అలంకారం. 5/10/2024 శనివారం శ్రీ కాత్యాయనీదేవి అలంకారం. 6/10/2024 ఆదివారం శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం. 7/10/2024 సోమవారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. 8/10/2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 9/10/2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ మహాసరస్వతీదేవి అలంకారం. 10/10/2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ మహాదుర్గాదేవి అలంకారం. 11/10/2024 శుక్రవారం ఉదయం శ్రీ మహిషాసురమర్దినీదేవి అలంకారం. సాయంత్రం విశేష శ్రీ మహాకాళికాదేవి అలంకారం. 12/10/2024 శనివారం శ్రీ కాశీ అన్నపూర్ణాదేవికి వజ్రకవచాలంకారం మరియు సారి మహోత్సవం. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించగలరు.
నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో పతైబాధ రైతు బజార్ వద్ద ఏలూరు. కాంటాక్ట్ 9652290849. సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో వేంచేసియున్న శ్రీ 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 అంబికాదేవి ఆలయం నందు 3-10-2024 నుండి 12-10-2024 వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. ప్రతిరోజు చండీ హోమం, మూలమంత్ర హోమం జరుగును. విశేష అలంకారములు 3-10-2024 గురువారం నాడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. 4-10-2024 శుక్రవారం నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారం. 5-10-2024 శనివారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. 6-10-2024 ఆదివారం శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. 7-10-2024 సోమవారం శ్రీ మహాచండీదేవి అలంకారం. 8-10-2024 మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. 9-10-2024 బుధవారం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి అలంకారం. 10-10-2024 గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి అలంకారం. 11-10-2024 శుక్రవారం శ్రీ మహిషాసుర మర్ధని అలంకారం. 12-10-2024 శనివారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం. సాయంత్రం 5:30 నుండి సెమీ పూజ. ప్రతి ఒక్కరూ అమ్మవారి విశేష అలంకారములు దర్శించి కరుణ కటాక్షములు పొందగలరు. ఇట్లు విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత అంబికాదేవి దైవ సన్నిధానం ట్రస్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, సత్రంపాడు, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9392323499 and 08812223988. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థుల సంక్షేమం పట్ల అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని, విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే వారు తమ విద్యపై మరింత ఏకాగ్రత పెంచి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వసతి గృహంలోని సిబ్బంది వివరాల హాజరు పట్టీని పరిశీలించారు. వసతి గృహంలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆవరణలో శానిటేషన్ సరిగా లేకపోవడం, వంట కోసం ఏర్పాటు చేసిన కూరగాయలు నాణ్యతగా లేకపోవడం వంటి అంశాలను పరిశీలించిన ఎమ్మెల్యే పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.
వసతి గృహం వెనుక వైపు మురుగునీరు పోకుండా ఉన్న పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే చింతమనేని తక్షణమే డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేసి మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులకు దోమల నుంచి ఇబ్బందులు కలగకుండా కిటికీలకు దోమల నెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి వారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాత్రి వస్తారు సార్. ఎవరు మీ జేఈ గారు? మీ జేఈ ఎవరు? రమేష్ గారు స్టాఫ్ ఎందుకు ఉంచుకున్నారు? గవర్నమెంట్ ఇప్పుడు ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కోవల్లో ఉన్నదాన్ని మనం చూసామా? అది డ్రైనేజ్ ఎందుకు డ్యామేజ్ అయింది? ఇంకా ఏమున్నానా మరి వస్తావా? భోజనం అంతా బాగానే ఉంటుందా? కిచెన్ ఎక్కడ? ఎవరు లేరు. ఉంటాడు కదా, ఉంటాడు కదా. అన్ని ముదిరిపోయిన కాయలే నీకు అమ్ముతున్నాడు. అన్ని ముదిరిపోయి కాయలే నీకు అమ్ముతాడా? మీ ఇంటికి కొనుకెళ్తావు? బాధ్యత లేకుండా ఎలాంటి కాయ చూడు, పచ్చిమిరకాయ చూడు, అటు కొనుక్కునే పనే ఉంది. ఇగో ఏమయ్యా వేడి మావాడి ఏమయ్యా టమాటా చూడు పూజెట్టిపోయింది. ఏంటి చేద్దాం? ఎందుకు ఉంచావు? అయ్యో కోచ అయ్యే కదా పిల్లలు పెట్టేది నువ్వు బాధ్యత లేకుండా. ఆ ట్రైల్ ఏంటో చూడండి. ఉల్లిపాయలు కొంటావి డైలీ చేస్తానండి. ఉల్లిపాయలు మన శనివారం తీసుకుంటారు. ఇది జారుతుంది, స్పిడ్ అవుతున్నాము. ఈ కార్బన్ మీద పడుతుంది. ఏంటి బాక్స్? ఏంటిది? బాగానే ఉన్నాయండి. ఒక రూమే, ఒక రూమ్ కాకుండా వాళ్ళతో మాట్లాడతాను నేను ఇంజనీర్తో. మస్కిటో డోర్స్ కూడా పెట్టామంట. మామూలు డోర్తో పాటు మస్కిటోస్ వాన రాకుండా ఆ డోర్ కూడా పెట్టిస్తాను. సనాతన ధర్మ పరిరక్షణకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఏలూరు నగరంలో సనాతన ధర్మ పరిరక్షణ మరియు లోక కళ్యాణార్థం నేను సైతం అంటూ ఏలూరు జనసేన నాయకులు నారా శేషు తలపెట్టిన ఏడుకొండల స్వామికి 7 రోజుల వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2వ రోజైన ఆదివారం ఉదయం మహా సుదర్శన శాంతి హోమం, సాయంత్రం నగరంలోని చిన్నారులచే కోలాట కార్యక్రమం, వేద పాఠశాల విద్యార్థులచే వేదస్తుతి, అనంతరం శ్రీదేవి భూదేవి సమేత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఏలూరు నగర ప్రజల సమక్షంలో కన్నులకు మిరుమిట్లు గొలిపే బాణసంచ వెలుగులో అంగరంగ వైభవంగా నిర్వహించారు. తర్వాత అశేష భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర ఆలయాల పురోహితులు, పుర ప్రముఖులు,
జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ కుటుంబ సమేతంగా గోవిందమాల ధారణ ధరించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడంలో విఫలమైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. లడ్డూ పేరుతో ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే విధంగా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. సోమవారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు ప్రజా సమస్యలపై తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం కంటి తుడుపు చర్యగా ఉంది తప్ప వరద బాధితులను ఆదుకునే సహాయం కాదని విమర్శించారు. భవిష్యత్తులో వరదల నివారణకు తీసుకున్న శాశ్వత పరిష్కార చర్యలేమిటో ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని చెప్పిన చంద్రబాబు పోలవరానికి గాని అమరావతికి గాని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నిధులు ఏమీ లేవని విమర్శించారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి పంట నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, పి కిషోర్, ఎం నాగమణి, జి రాజు పాల్గొని మాట్లాడగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నరసింహారావు, పి రామకృష్ణ, కె శ్రీనివాస్, ఎం జీవరత్నం, ఏ ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో ప్రకటించిన మెడికల్ కాలేజీలు అంటే ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్, ఏలూరు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా 4 Ps అని అనౌన్స్ చేసింది. 4 Ps అని పి 4 Pలు. దీనివల్ల ఏంటంటే దాని అర్థం ఏంటంటే ప్రైవేట్కి భాగస్వామ్యం ఉంటుంది. అంటే సీట్లు అమ్ముకోవచ్చు, మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముకుని ప్రైవేట్ భాగస్వామ్యం దాంట్లో ఇది ఒక గవర్నమెంట్ కాలేజీలు చెప్పారు. దాంట్లో సీట్లు అమ్ముకునేది ఎందుకు జగన్ కూడా అన్నాడు. ఇప్పుడు జగన్ ఏంటంటే ఆయన మీద చాలా గొప్ప ప్రభుత్వాన్ని రక్షించేవాడల్లా మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పింది బోగస్, ఈయన చెప్పింది బోగస్. ఈ రెండు కూడా చూసినట్లయితే ఏంటంటే అది ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకునేదానికి ఉండే పాలసీ అది మెడికల్ కాలేజీల్లో తీసుకున్న పాలసీ ప్రభుత్వ పాలసీ చాలా ప్రమాదకరమైనది, నష్టదాయకమైనది. అలాగే అమరావతికి రాజధానికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాము, డబ్బులు ఇస్తామన్నారని చెప్పారు. ఎందుకు తెలుసుకుంటే 15,000 కోట్ల రూపాయల రుణం, అది రుణం మాత్రమే, అది కూడా ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది. ఆ రుణం వాడికి ఇవ్వండి అని మాత్రమే ఆ పెద్ద మనిషి ఆ పైన ఉన్న మోదీ గారు చెప్తారు. అంటే అంతకన్నా మనకి ఇచ్చింది ఏది దారాలకి ఇచ్చింది ఏమీ లేదు, లేదా బడ్జెట్ అలొకేషన్స్ లో కూడా ఏమీ లేదు. అదే ఆ 15,000 కోట్లు కూడా ప్రపంచ బ్యాంక్ తెలుసుకుంటామంటే ఏమిటి షరతులు అనేది కూడా తెలియాల్సింది. గతంలో ప్రపంచ బ్యాంక్ షరతులతో మన రాష్ట్రాన్ని చంద్రబాబు చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంకు షరతులు ఏంటనేది మనం చూడాల్సిన అవసరం. రాజధాని ఎన్నికలకి కూడా
నేను చాలా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఆయన ఎంతో మాట్లాడాడంటే ఏపీ అంటే అమరావతి పోలవరం అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అమరావతికి అప్పు తెచ్చి దానికి కడతాను అంటాడు. కేంద్రం ఇచ్చింది ఏమి లేదు. పోలవరం ప్రాజెక్టు సంబంధించింది కూడా చూస్తే 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తారని వీళ్ళు అనౌన్స్ చేశారు. 30,000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకి నిర్మాణానికి ఇస్తాము అని చెప్తే మరి అది ఎప్పుడు ఇస్తారు? తర్వాత మొన్న ఎక్స్పర్ట్స్ వచ్చి పరిశీలన చేసుకుని మద్యం పాలసీ సంబంధించి ఏంటంటే ఇప్పుడు కొత్తగా తాజాగా విడుదల చేశారు. అదేంటంటే గత ప్రభుత్వం కన్నా ఇప్పుడేమి గొప్ప పాలసీ ఏమి కాదు ఆయన చెప్పిన పాలసీ. ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి కదా, అందుకంటే దీన్ని వదులుకోవడం వీలు కాదనే పద్ధతిలో ఈ ప్రభుత్వం ఎక్కువ కూడా ఉంది. మద్యం దాని ద్వారా ప్రభావం చూస్తాం రాష్ట్రంలో. మరి మద్యం పాలసీ గతంలో పాలసీగానే కొనసాగుతూ ఉంది. అది మనకి కనబడే విషయం. అగస్త్య మహాముని క్షేత్రం మాదేపల్లి శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో సోమవారం మల్లికార్జున స్వామి వారిని సూర్య భగవానుడు కిరణాలతో అభిషేకించారు. ఈ సుందర దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి రావడం విశేషం. ఆలయ పురోహితులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం మాదేపల్లి, అదే మహాదేవపల్లి మాదేపల్లిగా పిలువబడుతున్న గ్రామంలో భాద్రపద మాసం కృష్ణపక్షం, అదే మహాలయ పక్షాల్లో ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి 3 రోజులు కూడా సూర్యభగవానుడు స్వామివారిని తాకేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజులు. ఈ 3 రోజులు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఉదయం 7 గంటల నుంచి 7 గంటల 10 నిమిషాల వరకు ఈ సూర్యకిరణాలు స్వామివారిని తాగుతూ ఉంటాయి. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ 3 రోజులు చాలా విశేషంగా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఏలూరు డివిజన్ ఆర్డీఓగా నియమితులైన ఎం అచ్యుత అంబరీష్ సోమవారం ఏలూరు ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏలూరు డివిజన్ ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన ఎం అచ్యుత అంబరీష్కు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆర్డీఓ అచ్యుత అంబరీష్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఆర్ఓ డి పుష్పమణి వారిని కలిసి పూల మొక్కలను అందజేశారు. ప్రతి దాంట్లో కూడా ఏలూరు డివిజన్ అనేసరికి ఫస్ట్ రావాలి. అలాగే మీరు కంటిన్యూస్గా ఎలాగైతే వర్క్ చేస్తున్నారో అలాగే వర్క్ చేసి ఆర్డీఓ గారికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. చేస్తారని కూడా మాట్లాడతారు. నా పేరు అంబరీష్ అండి. నేను ఎంబీబీఎస్ చేశాను. మెడికల్ ఆఫీస్లో డెప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 శ్రీకాకుళంలో ట్రైనింగ్ చేసి తర్వాత నర్సాపురంలో ఫస్ట్ పోస్ట్ ఉందండి. నర్సాపురం రిటర్న్ ఆఫీసర్గా కూడా పనిచేస్తాను.
సార్ రాజావళి సార్ ఈ వర్కర్స్ ఆర్డీఓ మీటింగ్ నుంచి చేస్తున్నారు సార్. నాకు ఉమ్మన్ పీడీసీ అసోసియేషన్ కూడా ఏమైనా డౌట్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చిన ఇష్యూస్ వచ్చిన సార్ దగ్గర తీసుకుంటున్నాను. సార్ దగ్గర సార్ పనిచేసిన చోట చేయడం కూడా ఇట్స్ ప్రివిలేజ్. నాకు కూడా స్మూత్ సేలింగ్ అయిపోతుంది. సో దట్ ఐ కెన్ ఈజీలీ వర్క్. సార్ కూడా యాక్చువల్ అసలు రావడం నుంచి సార్కి నర్సాపురంలో there are many learning experiences for me. సో ఇక్కడ కంప్లీట్ చేసింది అక్కడ కొత్తగా నేర్చుకోవాల్సినవన్నీ కలిపి అలాగే సార్ చేసిన అసైన్మెంట్స్ ఏమన్నా మనం టేక్ ఫార్వర్డ్ ఏమైనా కొన్ని కంప్లీట్ అయ్యి ఉండొచ్చు, కొన్ని ఇంకా ప్రాసెస్లో ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ తీసుకుని టేక్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధైర్య పడకండి, అండగా ఉంటాం. ఏలూరులో కాల్ మనీ బాధితులకు ఎమ్మెల్యే బడేటి భరోసా. మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని. వినతుల పరిష్కారంపై సత్వర చర్యలు చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం. ప్రజా ఫిర్యాదులకు నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలి. మీకోసం కార్యక్రమంలో వినతులు స్వీకరించి పరిష్కరించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. సమగ్ర విచారణ జరిపిస్తాం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎస్పీని కలిసిన కాల్ మనీ బాధితులకు ఎస్పీ హామీ. అంబేద్కర్ ఆశయాలు సాధించడం అందరి బాధ్యత. జూనియర్ కళాశాలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘన నివాళులు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.